ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైనా మీ జీవితంలో ఏ ఒక పనిని మొదలెడుతున్నప్పుడు లేదా ఏ ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు లేదా ఎటువంటి సమస్య మీ ముందుకు వస్తున్నప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నారు? ఎవరి మీద ఆధారపడుతున్నారు? చాలా మంది దేవుని మీద ఆధారపడుతున్నాం అన్నారు. నిశ్చయముగా మీరు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మీకు తోడుగా ఉండి మీకు ప్రతి దానిలో విజయం ఇచ్చునుగాక. ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండగా, దేవుని మీద అనుకోకుండగా, ఒకవేళ మనుషుల ఆలోచనను బట్టి మనుషులు ఏదో చేస్తారని మనము ఆలోచన చేసుకుని వారి మీద ఆధారపడినట్లయితే గనక ఈ ఒక రాజ్యం మనకు మరి ఒక ఉదాహరణగా కనిపిస్తాడు. ఏ రాజు? ఆశారాజే. క్రైస్తవుడు, ఒక దేవుని నమ్మిన ఒక వ్యక్తి తన ఉన్న జీవితంలో నిరాశలోనికి వెళ్ళిపోవడానికి గల కారణము, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అతను దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడుతున్నాడు కాబట్టి తను ఓడిపోతూ ఉన్నాడంట. మీ జీవితాలలో ఓటమును కలుగుతుందా? మీ జీవితంలో ఓటమును మీరు చెవి చూస్తూ ఉన్నారా? మీ జీవితాలలో ఓటము కలిగిన పరిస్థితులు గుండా మీరు వెళుతూ ఉన్నారా? మీ హృదయము తెలుసా, ఓటమికి గల కారణము మనము దేవుణ్ణి విడిచిపెట్టటమే. ప్రతి విషయంలో నువ్వేం చేయాలనంటే దేవునిని మొదట స్థానం ఇవ్వాలి. దేవునికి నీ మొదటి స్థానమును ఇచ్చినట్లయితే, దేవునికి ప్రాముఖ్యమైన స్థానము నువ్వు ఇచ్చినట్లయితే, దేవునికి నీ హృదయంలో ఒక మంచి చోటును నువ్వు ఇచ్చినట్లయితే, నీకు ఏది అనుకూలమో, నీకు ఏది అనుకూలంగా నీకు కలుగుతాదో, నీకు ఏది సహాయకరంగా నీకు జీవితంలో ఉంటాదో, నీ జీవితంలో ఏది నేను అభివృద్ధిలోనికి తీసుకువెళతాదో, నీ జీవితంలో అది ఉండడాన్ని బట్టి నువ్వు విలువ కలిగిన వ్యక్తిగా ఉండడానికి కారణమవుతుందనని దేవుడు వాటిని నీ జీవితంలో అనుభవిస్తాడు. జీవితంలో ప్రభువు ఎక్కడ ఉండాలి? మొదటన ఉండాలి. ఎక్కడ తల్లి? మొదటన మన ప్రభు మనకు ఉండాలి. ఆయన చివరన ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? చివరన ఉండకూడదు. ఆయన ఎక్కడ ఉండాలనంటే మొదట ఉండాలంట. దేవుడు నాన్న సహోదరులారా, ఈ స్థలానికి వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్న నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ దినాన్న దేవుని స్తుతిస్తూ ఉన్నావు, ఈ దినాన్న దేవుని మహిమపరుస్తూ ఉన్నావు, ఈ దినాన్న దేవుని ఘనపరుస్తూ ఉన్నావు. మరి నువ్వు ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో అన్ని ఉన్నాయి కానీ నీ జీవితంలో ఉండవలసిన ప్రార్థన మొట్టమొదటిగా లేదంట. అందును బట్టి ఇది నాన్న క్రైస్తవులు సాతానుడి ఎదుట ఓడిపోతూ ఉన్నారంట. క్రైస్తవుడు లోకము ఎదుట ఓడిపోతూ ఉన్నాడంట. క్రైస్తవుడు దేవుని ఎరగని జనాంగం ఎదుట ఓడిపోతూ ఉన్నాడంట. ఎంత అపకీర్తి ఒకసారి ఆలోచన చేయండి. యుద్ధములను జయించగలిగిన దేవుని మన పక్షాన ఉన్నాడు. సర్వాంతర్యామైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒక ఔన్నత్యము కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన ఉన్నా సరే ఒక క్రైస్తవుడు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన వారి పక్షాన ఉన్నాడు కానీ వీరు వారి పక్షాన లేరంట. దేవుణ్ణి మొదట ఉంచుకుని మనం వెళ్ళాలి. ఎవరిని ఉంచుకునండి? దేవుణ్ణి ఉంచుకుని మనము వెళ్ళాలంట. యుద్ధం జరుగుతుంది కానీ వారికి ప్రార్థన చెయ్యాలన్న ఆలోచన మరిచిపోయారంట. వాళ్ళ బలాన్ని వారు నమ్ముకున్నారు, వాళ్ళ రౌతులను వారు నమ్ముకున్నారు, వారి బలమైన గుర్రములను వారు నమ్ముకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డాలును, వాళ్ళ దగ్గర ఉన్న ఖడ్గములను, వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని వారు నమ్ముకుని దేనిని పక్కకు పెట్టేశారనంటే వీటన్నిటినీ కాకుండా ఆయన నోటి మాట ద్వారా జయమునిచ్చే దేవుని ప్రక్కకు పెట్టేశారంట. ఇది నాన్న నువ్వు కూడా నీ ధనమును చూసుకుని, నీ పేరు ప్రఖ్యాతులను చూసుకుని, నీ ఒక జనబలమును చూసుకుని దేవుని ప్రక్కకు పెట్టేసినట్లయితే గనక మనకు ఏం కలుగుతుందో తెలుసా? ఓటమి కలుగుతుంది. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. ఇది నాన్న మాతో మాట్లాడేవు, అందుని బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ చిత్తంలో మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, మా జీవితంలో ఓటమును తొలగించడానికి నువ్వు మా పక్షమును ఉన్నావు అని మేము నమ్మొచ్చు ఉన్నాను. నువ్వు ఇచ్చిన వాగ్దానము ఏది నిరర్ధకము కాదు. శోధించుచు నన్ను సువర్ణముగా మారుస్తున్నందుకు,
అయ్యా నువ్వు నా జీవితంలో కార్యం జరిగిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.